వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నిజంగా ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో సంతృప్తి ఉంటే చంద్రబాబు ప్రతిరోజు జగన్ గారు వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నాడు? ఈ ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. చంద్రబాబు ఆ అసంతృప్తిని ఎమ్మెల్యేలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో జరిగిన సంఘటనని జగన్ గారికి లింక్ పెడుతున్నావు, ఇంకెంత దిగజారుతో చంద్రబాబు అనే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరు అన్నారు. ల్యాప్టాప్ టెండర్ల పేరుతో రాష్ట్ర విద్యాశాఖ 112 కోట్ల రూపాయల భారీ అవినీతికి తెరలేపిందని, రాష్ట్రంలోని 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లకు 27,672 ల్యాప్టాప్ల సేకరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. మీ ఓట్లు మాయమైపోతున్నాయి. సర్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండి మీ ఓటును కాపాడుకోండి, లేదంటే ఓటు లేదని పథకాలు కట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాటలతో కూటమి ప్రభుత్వం కుట్ర బట్టబయలు చేశారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు రోజు రోజుకి దిగజారిపోతున్నావో చంద్రబాబు అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేను మౌనంగా లేను, అన్నీ చూస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జనసైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానల్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీరు కడుతున్న కట్టుకథలు, అబద్ధాలు, మీ బూతులు అన్నీ వింటున్నా మీ అందరికీ నా సమాధానం ఒకటే: దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతు ఆపలేరు అని నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఆధ్యాత్మికత ద్వారా యువత ప్రపంచాన్ని జయించే శక్తిని సొంతం చేసుకుంటుంది. ఒకప్పుడు సెల్ ఫోన్, ఐటీని ప్రోత్సహిస్తున్నానని నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీని ప్రోత్సహించాను. నేడు అదే ఐటీ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలిచింది అని చంద్రబాబు అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని ఉపరంగాలు, అనుబంధ పరిశ్రమలు, సప్లై చైన్ వ్యవస్థలను ఒకే వేదికపై సమీకరించి సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం. ఈ దిశగా వర్టికల్ క్లస్టర్ ఎకోసిస్టమ్ నమూనాను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లిలో టీడీపీ బినామీలు కొన్న రేటు కూడా రైతులకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎకరానికి సగటున 2.60 కోట్లు ఇస్తున్నట్లు చెప్తున్నారు. అంత తక్కువ ధరకు రైతుల నుంచి భూములను తీసుకొని అస్మదేయులకు చంద్రబాబు కట్టబెడబోతున్నాడు అని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కూటమి లాజిక్. 80% పనులకు 300 కోట్లు, మిగతా 20% పనులకు 206 కోట్లు. నా ప్రత్యర్థి కోసం పనిచేసిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడం చాలా పెద్ద నేరం. గన్నవరం టెర్మినల్ పనుల్లో 300 కోట్లలో 80% పనులు పూర్తయ్యాయి. కానీ మిగతా 20% పనులకు 206 కోట్లు నా ప్రత్యర్థి కోసం పనిచేసిన వారికి ఎలా ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరినో తిట్టినా పెద్ద నిజాన్నే చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చక్కగా వివరించారు. రాజధాని ప్రాంతంలో నిన్ను నమ్మడమే ఈ రైతులు చేసిన పాపమా చంద్రబాబు? ప్రభుత్వంపై తిరగబడుతున్న అమరావతి ప్రాంత రైతులు పంటలను జేసీబీలతో ధ్వంసం చేసి బలవంతంగా సేకరించాల్సిన అవసరం ఏముంది? అడ్డుపడిన రైతు కుటుంబాలపై పోలీసులను ఉసుగొల్పి ఏంటి దౌర్జన్యం చంద్రబాబు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్ 1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో నాగుపాము కలకలం రేపింది. ఆలయ ప్రధాన అర్చకుడు గుర్తించి స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. కిరణ్ బృందం చాకచక్యంగా పామును పట్టుకోవడంతో భక్తులు, అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో జనవాసాల్లోకి పాములు ఎక్కువగా వస్తున్నాయని, ఇవి ఆందోళన కలిగిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు.